Hello all. Today I am going to explain about one more case law, which is Minerva Mills versus Union of India 1980 case. So this case law is the landmark judgment, reinforced the basic structure doctrine and upheld the delicate balance between fundamental rights and directive principles of state policy. సో ఈ కేసు ఎంటైర్ కేసు వచ్చేసి దేని మీద తిరుగుతూ ఉంటుందంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ ఆల్సో డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, వీటి రెండిటి మధ్య ఒక డెలికేట్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. రెండు మనకి ఇంపార్టెంటే అనేసి ఈ కేసులో మెయిన్ ఈ కేసు యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసి ఈ కేసుకి మినర్వా మిల్స్ అనేది ఒక టెక్స్టైల్ కంపెనీ, ఇమేజ్ లో చూపించినట్టు ఒక మిల్ అన్నమాట. టెక్స్టైల్ మిల్ బెంగళూరులో ఉండేది. was nationalized under the Sikh Textile Undertakings Nationalization Act 1974 ప్రకారం ఇందిరా గాంధీ ఒక యాక్ట్ అనేది తీసుకొని వచ్చింది. ఆ యాక్ట్ పేరు సిక్ టెక్స్టైల్ అండర్టేకింగ్స్ నేషనలైజేషన్ యాక్ట్ 1974. సో ఈ యాక్ట్ ప్రకారం ఏవైతే కంపెనీస్ సిక్ గా ఉంటాయి, అంటే లైక్ ఆ కంపెనీకి ప్రాఫిట్స్ ఉండవు, నష్టాలలో రన్ అవుతా ఉంటాయి, కంపెనీస్ సాలరీస్ గవర్నమెంట్ మాత్రం పే చేయాల్సి వస్తుంది, అలాంటి అన్ని బ్యాంక్స్ కూడా నేషనలైజేషన్ చేయడానికి ఒక యాక్ట్ ని తీసుకొని వచ్చారు. ఇందిరాగాంధీ గవర్నమెంట్ తీసుకొని వచ్చారు. సో ఇందిరాగాంధీ ఇక్కడ ఇమేజ్ లో ఉన్నారు, మీకు అందరికి తెలుసు. షీఈ్ అ ఫేమస్ మన ఇండియన్ గవర్నమెంట్ హిస్టరీలోనే ఇందిరాగాంధీ తీసుకున్న రెవల్యూషనరీ స్టెప్స్ ఇంకెవరు తీసుకొని ఉండరు, తీసుకోబోరు కూడా మేబీ ఫ్యూచర్ లో. సో the owner of the mill challenged this government takeover, arguing that violated their fundamental rights article 14, 19 and 31. సో ఎవరైతే ఓనర్ ఉన్నారో మినర్వా మిల్స్ యొక్క ఓనరు, ఆయన కేసు వేశారనమాట. గవర్నమెంట్ అలా ఎలా అండర్టేకింగ్ చేసుకుంటది, ప్రైవేట్ ప్రాపర్టీస్ ని నేషనలైజేషన్ ఎలా చేస్తుంది, సో అలా చేయడం వల్ల నా యొక్క ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14, 19 అండ్ 31 వైలేట్ అయ్యాయి అని చెప్పారనమాట. సో అలాగే ద కోర్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూ ఈ మొత్తం కేసు వచ్చేసి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే విచ్ ఇంక్రీజ్డ్ పార్లమెంట్స్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ వితౌట్ జ్యుడిషియల్ రివ్యూ చేయకోకుండా పార్లమెంట్ యొక్క పవర్ ని యూజ్ చేసుకోవచ్చు, అమెండ్ చేసుకోవచ్చు అనే యొక్క 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని ఛాలెంజ్ చేస్తూ ఈ కేసు అనేది కోర్టు ముందుకు వెళ్ళింది అనమాట. దట్ ఈస్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే పార్లమెంట్ జ్యుడిషియల్ రివ్యూని ఫాలో అవ్వాలా లేదా, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ లో జ్యుడిషియల్ రివ్యూ అనేది వస్తుందా రాదా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఫండమెంటల్ రైట్స్ ని ఓవర్ రైడ్ చేయొచ్చా అనేది ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో జడ్జిమెంట్ 4:1 మెజారిటీ డెసిషన్ అనమాట. 4 జడ్జెస్ ఒక సైడ్ ఉంటే ఒక జడ్జి ఒక సైడ్ ఉండి డెసిషన్ ఇచ్చారు. సో ద సుప్రీం కోర్ట్ స్ట్రక్ డౌన్ సెక్షన్ 4 and 55 ఆఫ్ ద 42nd అమెండ్మెంట్. వాట్ ఈస్ దట్ 4 and 55 అంటే లిమిటింగ్ అమెండింగ్ పవర్. పార్లమెంట్ కెన్ నాట్ హ్యావ్ అబ్సల్యూట్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం, నాట్ పార్లమెంట్ అనేది ఒకటనమాట. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ ఇస్ అ బేసిక్ స్ట్రక్చర్. కోర్ట్స్ మస్ట్ హ్యావ్ పవర్ టు రివ్యూ లాస్ అండ్ అమెండ్మెంట్స్ టు ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ పవర్. ఒక్కొక్క చట్టం ముందు తీసుకొచ్చే ముందు దాని కోర్ట్స్ పరిశీలించాలి, ఇది యూజ్ అవుతుందా లేదా, మిస్యూజ్ చేస్తున్నారా పవర్స్ అనేది జ్యుడిషియల్ రివ్యూ వస్తుంది. అది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ లో యాడ్ చేశారు. అలాగే బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఇంపార్టెంట్. డిపిఎస్పీస్ ఫండమెంటల్ రైట్స్ ని ఓవర్ రైడ్ చేయకూడదు, ఇది రెండు హార్మోనియస్ గా యూజ్ చేసుకోవాలి అని చెప్పి ఇందులో జడ్జిమెంట్ వచ్చింది అనమాట. సో ఇంపాక్ట్ వచ్చేసి ఇట్ స్ట్రెంథెన్డ్ ద డెమోక్రసీ అండ్ ఆల్సో ఇట్ ప్రిజర్వ్డ్ జ్యుడిషియల్ రివ్యూ అండ్ రీఅఫర్మ్డ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది ఇంపార్టెంట్ అనేసి ఈ కేసులో చెప్పారనమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. Thank you so much. Please watch, like and subscribe our channel. Thank you once again.